నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మన అందరి అభిమాన నటులు శ్రీ ఎన్టీ రామారావు గారి మీద విశ్వరూపం అన్న ఒక కాన్సెప్ట్ చాలా చక్కటి కాన్సెప్ట్గా నేను భావిస్తున్నాను. శ్రీ ఎన్టీ రామారావు గారితో నటించినటువంటి ఆ తరం నాటి కథానాయకులు, నాయకులు అందరితో కూడా వారితో నటించినటువంటి అనుభవాలు, చిత్ర అనుభవాలు చెప్పడం అనేది ఒక మరపురానటువంటి మధురమైనటువంటి సన్నివేశాల్ని గుర్తు చేసుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. నా విషయానికి వస్తే, రామారావు గారితో నా మొదటి చిత్రం, అంటే నాకు రెండో చిత్రం, వారితో మొదటి చిత్రం వద్దంటే డబ్బు సాంఘికం. అప్పుడు నేను సెకండ్ హీరోయిన్గా రామారావు గారితో నటించాను. తర్వాత వరుసగా 2-3 చిత్రాలు పడ్డాయి. కానీ పౌరాణిక పాత్రలు తీసుకున్నప్పుడు రామారావు గారి యొక్క నట సార్వభౌముడు అనే ఆ బిరుదు ఎవరిచ్చారో కానీ చాలా గొప్ప బిరుదు. నిజంగానే ఆయన నట సార్వభౌములు. ముఖ్యంగా పౌరాణిక పాత్రల్లో ఆయన నటించినటువంటి విభిన్నమైన పాత్రలు ఒకదానికి పొంతన లేదు. అలాంటి పాత్రల్లో శ్రీకృష్ణుడు అంటే రామారావు గారే, సత్యభామ అంటే జమునే అని చెప్పుకుంటూ ఉంటారు అభిమాన ప్రేక్షకులు. నారదుని స్వభావాన్ని బట్టి మీరు అనుమానిస్తున్నారే కానీ వారు నన్నెందుకు మోసం చేస్తారు? ఆయన మీద అణుమాత్రం కూడా నాకు అనుమానం లేదు. సరే, నీ ఇష్టం. నా మనస్సులో ఉన్న మాట చెప్పాను. ఒకవేళ ఆయన నీ శ్రేయస్సు కోసమే ఈ వ్రతం చేయిస్తున్నారో ఏమో. ధన్యురాలను స్వామి. అలాగే. అదృష్టం ఏమిటి అంటే, నాకు ఆయన కృష్ణుడిగా నటించినప్పుడు నా మొదటి సత్యభామ పాత్ర వినాయక చవితిలో వివాహంగానే అమాయకత్వంతో కూడుకున్న ఆత్మాభిమానంతో ఉన్నటువంటి సత్యభామ పాత్ర ఎన్టీ రామారావు గారు చాలా మంచి దీనిలో ఉన్నప్పుడు ఆయన కృష్ణుడిగా వినాయక చవితిలో యాక్ట్ చేశారు. ఆయన పక్కన నేను సత్యభామగా చేశాను. నా అదృష్టం ఏంటంటే, వారితో దాదాపు ఇటు సాంఘిక చిత్రాలు, జానపద చిత్రాలు, మరి చారిత్రాత్మక చిత్రాలు, బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం, అలాగే శ్రీకృష్ణ తులాభారం, అలాగే మరి జానపదాలు వచ్చినప్పుడు మంగమ్మ శబ్దం లాంటి పిక్చరు. మరి ఆ మంగమ్మ శబ్దంలో ఆయన పర్ఫార్మెన్స్, తల్లి తండ్రి కొడుకు రెండు కూడా, ఆ 2 పాత్రలు ఎంత గొప్పగా తీసుకొచ్చారో మనందరికీ తెలుసు. రామారావు గారు వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు నా దృష్టిలో ఆయన స్త్రీలను ఎంతో గౌరవించేవారు. పరోక్షంగా కూడా అందరినీ మీరు జమున గారు వచ్చారా, ఫలానా వారు వచ్చారా, గారు అనకుండా ఎప్పుడూ ఆయన మాట్లాడలేదు. అది ఆయన జన్మ సంస్కారం. అదేవిధంగా క్రమశిక్షణ, ఆయనకి రాని ఆల్రౌండర్ ఆయన. దర్శకత్వం, నిర్మాణం, సంగీతం యొక్క ఛాయలు ఆయనకి, అలాగే మంచి ఆర్ట్ డైరెక్టర్ ఆయన. దర్శకత్వ ప్రతిభ తీసుకున్నప్పుడు మనకు గులేబకావళి కథ నాకు చాలా చాలా గొప్ప ప్రతిభ. గులేబకావళి కథ వచ్చి అది ఒక జానపద కథ. అందులో అసలు నా పాత్ర వచ్చి ఒక వేశ్యని మరి ఆయన వేష పాత్ర వేసేది ఎవరు? జమునని తీసుకున్నారు. జమున అనేటప్పటికీ పరిశ్రమలో ప్రేక్షక హృదయాలలో ఒక ఉన్నతమైనటువంటి కథానాయిక. ఆవిడ్ని ఈ వేషం వేసినప్పుడు ఎలా తీర్చిదిద్దాలి, ఈ పాత్రని వేషలా చూపించకూడదు.
అని చెప్పి ఒక రాజసం ముట్టిపడేటువంటి పాత్రగా ఎంత బాగా తీర్చిదిద్దారు అంటే ఆవిడ తెర వెనక ఒక రాజపుత్రిలాగా తెర వెనక కూర్చొని పాచికలాడుతుంది. అంత గొప్పగా తీర్చిదిద్దారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రామారావు గారి దర్శకత్వానికి, ఆయన ప్రతిభకి జోహార్లు అర్పించడం తప్పదు. నన్ను దోచుకొందువటే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకొందువటే. అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజున శారీరకంగా మన మధ్యలో లేకపోయినా ప్రపంచ స్థాయిలో కేవలం ఆయన ఒక మహానటుడుగానే కాకుండా రాజకీయ రంగంలో కూడా ప్రపంచ స్థాయిలో తెలుగు వారికి గౌరవం, ఆత్మాభిమానం, తెలుగువారి తేజస్సు ఏమిటి అన్నది ప్రపంచానికి అందరికీ కూడా తెలియచెప్పి తెలుగువారు తల ఎత్తుకొని ధీమాగా బతికేటువంటి ఒక రాజకీయపు నాయకుడిగా కూడా, ముఖ్యమంత్రిగా కూడా ఆయన రాజకీయ ప్రతిభని, ఆయన ప్రజాసేవకి అంకితమైనటువంటి మహానాయకుడిగా కూడా ఆయన గొప్ప వ్యక్తి. మరి మా లక్ష్మీ పార్వతి గారు ఎప్పుడూ అంటుంటారు, మమ్మల్ని అందరినీ చూస్తే అమ్మ మీరంతా కారణ జన్ములు, నటులు నటీమణులు అంటే కారణ జన్ములు అని. కానీ మా అందరి మాట ఎట్లా ఉన్నా రామారావు గారు మాత్రం ఆయన కారణ జన్ములే అని మనసారా విశ్వసిస్తూ సెలవు తీసుకుంటూ నమస్కారం. విజయవంతమైన ఈ మంగమ్మ శపథం చిత్రాన్ని ఇంతటితో ముగిస్తూ వచ్చేవారం మరో చిత్రంతో కలుద్దాం. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు.